ఏపీలో మోంతా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. అరటి పత్తి రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది. ఈదురుగాలకు అరటి బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. ఇంకా మొక్కజొన్న, మినుము, పెసర, సజ్జ, మిరప, పసుపు, కూరగాయల పంటలు నీళ్లలోనే ఉన్నాయి. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని పంటలకు తీవ్ర నష్టం వాటింది. మొత్తంగా 25 జిల్లాల పరిధిలో 2320 గ్రామాల్లో పంటలు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే ముందా తుఫాను ఇది ఉందో తీరం ప్రభావం దాటిన తర్వాత ప్రభావం దాని మీద చాలా విపరీతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో దీని ప్రభావంతో పాటు ఇటు కృష్ణా, నెల్లూరు, అల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా చాలా ఎక్కువగా చూపించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ప్రాణ నష్టం తప్పినప్పటికీ కూడా ఇక్కడ ఆస్తి నష్టం తగ్గినప్పటికీ కూడా పంట నష్టం భారీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే ప్రాథమిక అంచనాల ప్రకారం నిన్న సాయంత్రం వరకు అందిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఈ 7 జిల్లాల్లో చూసినట్లయితే వరి పంటకి చాలా అధిక నష్టం చేకూరిన పరిస్థితి ఉంది. అదే వరితో పాటు ఇక్కడ చూసినట్లయితే మరొక అంటే అరటి, బొప్పాయి, పత్తి, మినుము, అలాగే మిరప, సజ్జ ఇలాంటి పంటలకు కూడా, ఉద్యానవన పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. దీంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతుంది, తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే చేతికందిన పంట ఇక్కడ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇప్పుడే ఇంకా నూర్పుళ్ళు మొదలుపెట్టిన పరిస్థితి, కోతలు కోస్తున్న పరిస్థితి, కొన్ని చోట్ల ఇంకా పనుల మీద ఉంది, కొన్ని చోట్ల 10-15 రోజుల్లో చేతికందే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముంతా తుఫాను నేపథ్యంలో అల్పపీడనం ఏర్పడి తుఫానుగా మారిన నేపథ్యంలో గత 4 రోజులకు కురిసిన వర్షం, అలాగే తుఫాను రోజు కురిసిన వర్షం తోటి వరిసేళ్లన్నీ కూడా ముంపుకు బారిన పడ్డ పరిస్థితి ఉంది. చాలా వరిసేళ్లు ఇక్కడికి నేల కొరికి వరి కంకెలన్నీ కూడా నీటిలో నానిపోతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మొక్కలు కూడా మొలిసిన పరిస్థితి ఉంది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. మొత్తం నిన్న ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ పంట పొలాలను కూడా పరిశీలించారు. పంట పొలాల్లో పరిస్థితిని అక్కడ రైతులను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఎకరాకి 30 నుంచి 40 వేల రూపాయలు ఇక్కడ రైతులు పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇప్పుడు చేతికందే సమయంలో 40 బస్తాలు అవుతుంది అనుకున్న పరిస్థితిలో ఇప్పుడు కనీసం 20 బస్తాలు, 15 బస్తాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. అలాగే తడిసిన ధాన్యం కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంతా తుఫాను నిండా ముంచిందని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ పంట నష్టం అంచనాలు ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఈ రోజు నుంచి కూడా, అంటే నిన్నటి వరకు ఎదురుగాలు ఇంకా వర్షం పలు చోట్ల పడుతున్న నేపథ్యంలో ప్రాథమిక అంచనాలు ఇచ్చారు. అంటే మొత్తానికి చూసినట్లయితే 2.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిందని చెప్పేసి ప్రాథమిక అంచనా. దాదాపుగా 2,550 గ్రామాలకు పైగా ఈ ఎఫెక్ట్ ఉందని చెప్పేసి గుర్తించారు. 386 మండలాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇప్పుడు అసలైన అంచనాలు వేసి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా 2-3 రోజుల్లో నివేదిక అందించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మచిలీపట్నంలో వరి పొలాలు ఎక్కడైతే ముంపుకు గురైనయో, రైతులు ఎక్కడైతే ఆవేదన చెందుతున్నారో ఆ ముంపు గురైన పొలాల్ని, నేల కొరిగిన దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు పర్యటన కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో రైతులను కూడా వాదార్చి వారికి ఏ విధంగా ఆర్థిక సాయం అందించాలి, ఈ పంట ఏ మేరకు దెబ్బతింది, ఎంత శాతం వరకు మళ్ళీ తిరిగి అందులో కలిసి వస్తుంది, ఎంత శాతం పోతుంది అనే విషయాల మీద ఈ రోజు వ్యవసాయ అధికారులందరూ కూడా, ఉద్యాన శాఖ అధికారులు మొత్తం అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఆ నివేదిక ప్రకారం ఒక ప్యాకేజీని కూడా, ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మొత్తం ఇక్కడ కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే తూర్పు గోదావరి, కాకినాడ జిల్లా, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఈ పంట నష్టం చాలా అధికంగా ఉన్న నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాబోతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.